లక్ష్మీశ విభ్రమాలోక శుభ్రూ విభ్రమచక్షుషే చక్షుషే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం. శ్రీవేంకటాద్రి శృంగాగ్ర మంగళాభరణాంఘ్రయే మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీవేంకట అద్రి పర్వతం యొక్క శృంగ అగ్రం సరిగ్గా ప్రత్యక్ష నిదర్శనం ఈ శ్లోకం. శ్రీవేంకటాచలం యొక్క శిఖరం, దాని శిఖరం, మళ్ళీ శిఖరం యొక్క శిఖరం అంటే దాని కొస భాగం. శ్రీవేంకట అద్రి శృంగ అగ్ర మంగళ ఆభరణ అంఘ్రయే. అంగ్రి అంటే పాదం. ఇప్పటికీ మీరు తిరుపతి పెడితే స్వామి పాదాలు స్వామి పాదాలు అని ప్రత్యేకంగా చూసొస్తారు. ఎప్పుడు అది చూడడానికి వెళ్ళినప్పుడమ్మా తెలిసిన వాడిగా చెబుతున్నా, దేవాలయ వ్యవస్థ ఎక్కడ దెబ్బతింటుందో గమనించండి దయచేసి. మన పిచ్చి నమ్మకాల కోసం, మన చేతస్థం కోసం వ్యవస్థను పాడు చేయకూడదు. ఆ పాదాలను పట్టుకుని గోకేసి పీకేసి నాకేయకూడదమ్మా. అవి కూడా పాడైపోయాయి చివరికి మీ తిరుపతిలో సహా. వాటిని మళ్ళీ బాగు చేయిస్తున్నారు. బాగు చేయించాలంటే ఎంత శ్రమో తెలుసండి. దానికో శాస్త్రం ఉంది. అది సహజంగా స్వామివారు అక్కడ పాదం మోపినప్పుడు వెలిసిన పాదం. మీరు ఇప్పుడు దానికి సిమెంట్ కాదమ్మా బంగారం పెట్టినా అది కృత్రిమమే, అది సహజం కాదు. అక్కడి నుంచి మళ్ళీ శాస్త్రం అడ్డం వచ్చేస్తుంది. మరి స్వామివారి పాదాలు ముట్టుకోవడానికి మీరెవరండి? అక్కడ తాపం వేస్తుని పంపిస్తారా? సిమెంట్ పెడతారా? బంగారం పెడతారా? మరి ఏం పెట్టకుండా ఏం చేయాలి? భక్తులు గోకేశారు. మనకి ధ్వజస్తంభం దగ్గర కూడా అదే సమస్య. 3 ప్రదక్షిణాలు 6 ప్రదక్షిణాలు చేసినప్పుడల్లా డాయ్ డాయ్. ఎందుకు ఇది? దాని మీద బంగారం రాగి ఏమీ మిగలదు, చివరికి చెక్కమొక్క మిగులుతుంది అక్కడ. ఈ పని మానుకోవాలండి. మొత్తం దేవాలయం అంతా మన దేహానికి ప్రత్యేక. శంకరాచార్య స్వామి చెప్తారు, దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతనక. నీ దేహమే దేవాలయం. నేను 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 అది అనుకుంటా, అదే వెంకటేశ్వరుడు. ఆ నేను అనేది ఎంతసేపు నా పేరు ఇది, నేను పురుషుణ్ణి, నేను ఏదో ఈ కులంలో పుట్టాను, నాకు ఇంత ఆస్తి, ఇవన్నీ వదిలేయి. నేను ఆ నేను అన్నదానికి ఇవేం లేవు. ఎందుకంటే ఈ పుస్తకమో ఆస్తో ఇంకోటో తర్వాత వచ్చేయండి. పుట్టినప్పుడు ఏం లేవుగా, నేనేగా. ఆ బాల్యంలో ఏది నేనంటే పలికిందో ఇంత డబ్బున్నాక యవ్వనంలో కూడా అదే పలుకుతోంది, ముసలితనంలోనూ అదే పలుకుతుంది, ప్రాణం పోయే వరకు నేనంటే అదే కదా. ఆ నేనుకి ఇవన్నీ లేవు. ఆ నేను ఈశ్వరుడు. ఈ పైన ఉన్నవన్నీ మనం తొడుక్కోడు. అంటే ధ్వజస్తంభం దేనికి ప్రత్యేక? సరిగ్గా ఇక్కడ వెన్నుపూసకి ప్రత్యేక. ఈ కటి భాగం నుంచి ఇక్కడ వరకు ఉంటుందండి వెన్నుపూస. దేవుడు ఎక్కడుండు? హృదయంలో. జీవుడు ఎక్కడుంటాడు? హృదయంలో ఉంటాడు. జీవుడు నిజానికి జీవుడు చెప్పాలంటే నాభిలో ఉంటాడు, దేవుడు హృదయంలో ఉంటాడు. అంగుష్టమాత్ర పురుషోంతరాత్మ సదా జనానాం హృదయే సన్నివిష్టక. హృదయంలో ఉండేవాడు దేవుడు, నాభిలో ఉండేవాడు జీవుడు. మనం నాభిలో ఉంటాం. నాభిలో ఉన్న జీవుడు అంత్రవేష్ట అనే నాడి రూపంలో ఉంటాడు. యోగ వాసిష్టంలో ఉత్పత్తి ప్రకరణంలో చెబుతారు ఆ విషయం. అంత్రవేష్ట అనే నాడిలో ఉంటాడు. అది 100 నాడుల చుట్ట ఉంటుంది అక్కడ. ఆ 100 నాడుల చుట్ట మధ్యలో 101వ నాడి రూపంలో ఇతను ఉండి పైకి తిరిగి ఉంటాడు. ఇలాగ బొడ్డు దగ్గర నుంచి పైకి తిరిగి. ఎందుకంటే మనం బొడ్డు దగ్గర నుంచే పుట్టాం. తల్లి బొడ్డుతాడు కోస్తేనే కదండి మనం బయటకు వచ్చింది. శిశువు మొట్టమొదటి రూపం దాల్చింది బొడ్డులోనే, తల్లి బొడ్డులోనే. ఆ బొడ్డులోనే ఉన్నాం ఇప్పటికీ. అందుకే అక్కడ వేసిన గొంగళ అక్కడే అన్నారు. ఏమి ఎదగలేదు. అప్పుడు అజ్ఞానం, ఇప్పుడు అజ్ఞానం. ఆ ఎదగడం కోసం జీవుడు ఎంత తప్పిస్తాడు అంటే, ఈ 100 తీగల చుట్ట ఉందే దాన్ని తెంచుకుందుకు పాములాగా పుస్ 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 అని పైకి చూస్తూ ఉంటాడు. నాకొద్దు నాకొద్దు నాకొద్దు, ఈ జీవితం వద్దు, ఈ శరీరం వద్దు, ఈ సంసారం వద్దు, సంత ఇక్కడ పడ్డాను నేను. మరి ఎక్కడ పడాలా అంటే పైకి చూస్తూ ఉంటాడు హృదయం కేసి. ఆ హృదయంలో పరమేశ్వరుడు ఉన్నాడు. పరమేశ్వర నీ దగ్గరికి తీసుకో, నీ దగ్గరికి తీసుకో. అంతర్యామి అలసితి సొలసితి అంతట నీశరణిదే జొచ్చితి అని అన్నమయ్య సినిమాలో చివరి పాట ఉంటుంది. అలా అలమటిస్తూ ఉంటాడు జీవుడు ఎప్పుడు. ఈ బొడ్లోంచి పైకి చూస్తూ హృదయం కేసి చూస్తూ నాకొద్దు నాకొద్దు నాకొద్దు. వీడికి అడ్డంగా ఉన్నవేమిటి? 100 చుట్టల తీగ. ఈ 100 చుట్టలు మళ్ళీ 100తో ఆగలేదండి. శరీరంలో ఉండే 72,000 నాడులు ఈ 100 చుట్టలకి కనెక్టెడ్, సంబంధింపబడి ఉన్నాయి, అనుబంధింపబడి ఉన్నాయి. 72,000 నాడులు 100 తీగలకి అనుబంధాలుగా ఉన్నాయి. 100 తీగలో కలిపి ఈ జీవుడికి అనుబంధాలుగా ఉన్నాయి. వీడి జన్మ వీడి వల్ల అవుతుందా తెంచుకోవడం? అందుకే తెంచుకోలేం మనం. కొడుకు పెళ్లి చేశాం, కూతురికి పెళ్లి చేశాం, అమ్మాయ బరువు అయిపోయిందండి, మనం గట్టెక్కేసాం. వెర్రివాడా ఏడాదాగు రాయి నాన్నగారు అచ్చం నీలాగే ఉన్నాడు, అమ్మాయి అచ్చం నీలాగే ఉంది. మా మనవరాలు ఈ అమ్మమ్మ గారికి మా అమ్మగారికి అయిపోయింది. ఇక్కడ మళ్ళీ మొదలైంది. మళ్ళీ వాడు అనారోగ్యాలు, వాడి చదువులు, వాడు ఎల్కేజీ, వాడు ర్యాంకులు, వాడికి మళ్ళీ ఉపనయనం, వాడికి మళ్ళీ పెళ్ళి. ఈ గోల ఇప్పుడు అయ్యేది కదండి. ఇదే బంధం అంటే.
నువ్వు పెళ్లి చేశాక వాళ్ళకు వదిలేయాలి కదా, వదలవండి. అసలు అలాగే ఉన్నాడు. మళ్ళీ కొడుకు ఒకవేళ నా పేరు పెట్టలేదు అనుకో, నా పేరు పెట్టలేదు, నీకేం పేరు పెట్టకపోతే నీకు నష్టం ఏంటి? వాడి ఇష్టం వచ్చిన పేరు వాడు పెట్టుకుంటాడు. నీకే పేరు పెట్టకపోవడం వల్ల మంచిది. ఇప్పుడు మంచి పేరు తెచ్చేవాళ్ళు లేరు, చెడ్డ పేరు తెచ్చేవాళ్ళు ఉన్నారు. పెట్టకపోవడం మంచిది. పేరు పెట్టకపోతే మనం ఆనందించాలి. అమ్మాయ మనం సుఖంగా ఉన్నాం. నా పేరు వాడు జడగొట్టే అవకాశం లేదు, నేనే జడగొట్టుకోవచ్చు. నా పేరు వాడికి పెట్టారు, వాడు జడగొడితే నరసింహరావు గారు మనోడు ఇలా అయ్యాడు అంటాడు. ఎందుకు వచ్చిన గొడవ? అదేదో నేనే జడగొట్టుకుంటానుగా. ఇదే పెంచుకోవడం అండి. అంచేది ఈ 72 ఒక జీవుడికి చుట్టూ 100 తీగల చుట్ట ఉంటే 100 తీగల చుట్టకి 72,000 నాడులు ఉన్నాయి. ఈ జన్మకు తెమిల వ్యవహారం కాదు ఇది. జన్మ మృత్యు జరా దుఃఖ తప్త జన విశ్రాంతిదాయిని లలితా సహస్రంలో ఉంటే ఈ జన్మ దుఃఖం జర మృత్యు వీడితోటి పడి 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 చచ్చి పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే సేజనం, మళ్ళీ చావడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ చావడం, మళ్ళీ పుట్టడం, మళ్ళీ తడి కడుపులో ఉండడం, మలమూత్రాల మధ్యలో ఉండడం. ఆవిడికి తెలియపోవచ్చు కానీ జీవుడికి తెలుసును కదండి వాడు ఎక్కడున్నాడు. ఏం కర్మ, అమ్మ అనలేడు, అరవలేడు, ఆ మధ్యలో పడి ఏడుస్తూ ఉంటాడు. 9వ నెల కనుక అడ్డం తిరగకపోతే బయటికి రాలేడు. అదొక ఎంత అవస్థ, లోపల ఉన్న జీవుడు అవస్థ. అందరం పడిన వాళ్ళమే, తెలియదు, మర్చిపోయామంతే. అప్పుడు అందరం శ్రీమన్నారాయణమూర్తిని పరీక్షితులాగా ప్రార్థన చేసిన వాళ్ళమే. మళ్ళీ జన్మోదయ, మళ్ళీ జన్మోదయ. అప్పుడు స్వామివారు ఏమంటాడు? వద్దులే, బయటికి రాగానే గుళ్ళో కూర్చోంగా. గుళ్ళో ఎందుకు కూర్చుంటాం? బళ్ళో కూర్చుంటాం, మళ్ళీ కూర్చుంటాం, దళ్ళలో కూర్చుంటాం. గుళ్ళో మాత్రం కూర్చోమండి. ఏదో చదువు, ఏదో ఉద్యోగం, ఏదో పెళ్ళి, ఏదో వెలగబెట్టడం, మొత్తమే చివరికి అన్నీ అయిపోయాక మళ్ళీ మనవాళ్ళు పుట్టి నానా గొడవ అప్పుల పాలయ్యాక అనాథనాథ దేవజ్ఞానం మొదలెడతాడు వీడు. ఇక్కడ ఆ ఏడుపు మొదలు ఎడితే ఎంత బాగుండేదో. ఇదే లెక్క. దీని నుంచే బయటపడమని చెబుతున్నారు. ఆ పాదాలు, ఆ ధ్వజస్తంభం ఎందుకు అంటే సరిగ్గా జీవుడు ఇక్కడ, దేవుడు ఇక్కడ ఉంటే చూడండి, వెనకాల వెన్నుపూస కింద నుంచి పై వరకు ఉంది కదా, అంటే దేవుడి కంటే పైకి ఉంది కదా. మీకు ధ్వజస్తంభాన్ని గమనించండి, దేవుడి కంటే ఎత్తుగా ఉంటుంది. గర్భగుడిలో దేవుడి కంటే ఎత్తుగా ఉంటుంది, బాగా ఎత్తుగా పైకంటా ఉంటుంది. సరిగ్గా మన శరీరంలో గుండె గర్భగుడి, ఆ దేవుడే హృదయంలో ఉండే శివుడు వెంకటేశ్వరుడు. ఆ ధ్వజస్తంభమే వెనకాల ఉండే వెన్నుపూస. ఇక్కడ ముందు ఉంది, అక్కడ వెనక ఉంది, అంతే తేడా. అటువంటి ధ్వజస్తంభాన్ని చూసి మనం షట్చక్ర సంచారం, యోగాభ్యాసం ఎలా చేయాలో తెలుసుకుని ఇంటి దగ్గర కూర్చొని అభ్యాసం చేయాలి. కానీ నేను చుట్టూ తిరుగుతాను 16 సార్లు మొక్కేస్తే స్తంభం కూడా కింద పడిపోతుందమ్మా నీ బరువుకి. ఈ ప్రక్రియలు ఆపేయాలి. దానివల్ల ఏదో పుణ్యం వస్తుంది, దానివల్ల ఈ అజ్ఞానాన్ని నేను తరచు ఖండించేది. దీనివల్ల ఏ పుణ్యమో రాదండి, వచ్చేదంతా జ్ఞానం. ఈ ప్రవచనం వినడం వల్ల పిల్లలు పుడతారు, చదువులు వస్తాయంటే దయచేసి వెళ్ళిపోయి మీ పనులు చూసుకోండి. ఎవరికి ఏమీ రావు, జ్ఞానం వస్తుంది అంతే. అనవసరంగా సమయం వృధా చేసుకోకండి. ఎందుకంటే ఇది చెప్పడం వల్ల రాజుగారు నాకు సత్కారం చేస్తారు, మీకు ఎవరు చేయరు. ఇక్కడ నాకు ఆ ప్రయోజనమేనా ఉంది, మీకేముంది? దండగా. ఇది ఎప్పుడు మీకు ప్రయోజనం, నాకంటే ఎక్కువ గొప్ప ప్రయోజనం ఎప్పుడు పొందుతారు అంటే విన్నదాన్ని అన్వయించుకుని ఆచరణలో పెడితే నాకంటే 1000 రెట్లు ప్రయోజనం పొందుతారమ్మా, అనుమానం లేదండి. రూపాయి ఖర్చు లేకుండా మీకు ప్రయోజనం కలుగుతోంది. నేను గొంతేనా పెట్టుబడి పెట్టాను, మీరు ఏ పెట్టుబడి పెట్టలా, చక్కగా వచ్చి కూర్చున్నారు. వారు డబ్బు ఖర్చు పెడుతున్నారు, బోడు శ్రమ పడ్డారు, వారికి ప్రయాసం ఉంది, వారికి వ్యయం ఉంది, నాకు ప్రయాసం ఉంది. మీకేముందండి, కూర్చుని వినడమే కదా. మరి ఇంత పెట్టుబడి పెట్టవలసిన అవసరం లేకుండా కూర్చుని వినడం ద్వారా గొప్ప జ్ఞానం పొందుతున్నాము అంటే ఆ జ్ఞానం మీద మన దృష్టి ఉండాలి కానీ పుణ్యం మీద కాదండి ఉండవలసింది. పుణ్యం అజ్ఞానులు కోరుకుంటారు, జ్ఞానం జ్ఞానులు కోరుకుంటారు. ఏది కావాలో మనం తెలుసుకోవాలి. అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుపతి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఒక దడి లాంటిది కడతారు, కంచె లాంటిది ఉంటే దూరం నుంచి నమస్కారం పెట్టుకోండి. దగ్గరికి వెళ్ళి తల దాని మీద పెట్టి రుద్దేద్దామని చూడకం. మనం కొబ్బరి నూనె రాసి 16 ఏళ్ళు అయింది. ఈ దిక్కుమాలిన తల పట్టుకెళ్ళి వాటికి రుద్దేకూడదు అలాగా. లేకపోతే దాని పక్కన సెల్ఫీ దిగడం, దాని పక్కన కూర్చోవడం చేయకూడదండి అలాగా. అప్పుడు దాని అర్థం తెలుసుకుంటే అర్థం చెబుతున్నాడు. శ్రీ వెంకటాద్రి శృంగాగ్ర మంగళాభరణాంగ్రయే, వెంకటాచలమైనటువంటి పర్వత శిఖరము యొక్క శిఖరానికి మాంగళ్యాభరణంలాగా ప్రకాశిస్తోందయా నీ పాదద్వయం స్వామి, నమస్కారం. అక్కడ అడుగు పెట్టబట్టి కదా మాకింత వైభవం దొరికింది. తిరుపతిలో ఆయన అడుగు పెట్టకపోతే అక్కడ ఆలయం లేదు, అక్కడ ఆలయం లేకపోతే ఈ ఆలయాలు ఏవీ లేవు. అనుమానం ఏముంది అందులో? ఎప్పటికీ మనం వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టామంటే అన్నీ అక్కడి నుంచే తెచ్చుకుంటాం, మూల విరాట్ సహా తెచ్చుకుంటాం ఖచ్చితంగా, లేకపోతే మనం కట్టలేమండి. మూల విరాట్ మిగిలినంతా ఎంత వైభవం మనం చేసినా మూల విరాట్ కావాలంటే వారిని అడుగుతాం. శివాలయం కట్టాలంటే శ్రీశైలం వారినో కాళహస్తి వారినో అడుగుతాం. అంతేకాని ఊళ్ళో శిల్పి ఖాళీగా ఉన్నాడు కదా, నువ్వు సిమెంట్ బొమ్మడు తెచ్చి పెట్టాం కదా, అక్కడ కాశీ నుంచి దేవాలని అనుకుంటాం అంతే. అంటే మరి అక్కడ ఆయన పాదం పెట్టకపోతే తిరుపతి లేదు, ఆ తిరుపతి లేకపోతే మనం ఎవరం లేము ఇక్కడ.
అంచేత మంగళాభరణాంగ్రే మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళం. అన్ని మంగళములకు ఆ పాదములు నివాసం అయినప్పుడు వాటిని మనం దూరం చూసి నమస్కారం చేసుకుని ఆ పాదాలని మనస్సులో స్మరిస్తూ ఉంటే సరిపోతుంది. ఎలా స్మరించాలి? మనస్సులో స్మరించడం కోసం మనకేం చేశాడు? లౌకికమైన మానవులం మనం. ఎప్పుడు మన దృష్టి నిలబడాలంటే అందంగా ఉండాలి, ఆకర్షణీయంగా ఉండాలి. అందుకే ఇతర దైవాల కంటే వెంకటేశ్వర స్వామి ప్రత్యేకంగా ఉంటాడు. సర్వావయవ సౌందర్య సంపద సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం. స్వామివారి యొక్క విగ్రహాన్ని చూడండి మీరు. ఇవాళ పుష్పార్చన చేశారు కాబట్టి మనకి పూర్తిగా కనపడరు, ఇక్కడ వరకు ఉండి పై భాగం కనపడతారు. ఒక్కోసారి మామూలుగా రోజు మామూలుగానే ఉంటుందిగా, పాదాలు సహా అన్నీ చూడొచ్చు మనం. స్వామివారిని చూసే అవకాశం వచ్చినప్పుడు దయచేసి కళ్ళు మూసుకోకుండా పూర్తిగా కింది నుంచి పైకి, పైనుంచి కిందికి చూడండి. దేవుడి గుళ్ళోకి వెళ్ళి కళ్ళు మూసుకుంటున్నాము అంటే ఇంత అజ్ఞానం ఇంకోటి లేదు. బయట మూసుకోవాలి, చాలా దృశ్యాలు మన కంట పడకుండా మూసుకోవాలి. అప్పుడు ఇలా పెట్టి చూస్తాం. అర్ధరాత్రి కూడా ఇలా చూసి ఇంకా కనపట్లా, ఇలా ఇలా మహాపాపాలు అవన్నీ. వాటిని చూడడానికి కళ్ళజోడు పెట్టుకుని మరీ చూస్తాం. దేవుడు గుళ్ళోకి వచ్చేసరికి అంతే, ఇదే రౌండ్ సర్వీస్, ఇంకా ఈ రౌండ్ ఆగదు. ఇది ఇంకొకడు ఉంటాడు ధ్వజస్తంభం దగ్గర, వాడి ఖాళీ లేదు, మరి లోపలికి రాదు. కానీ అక్కడి నుంచి ఇదో గడ్డం గీసినట్టు దేవుడు ఇవన్నీ గమనిస్తున్నాడు. నీకు శోకులు నాకు తెలుసురా అబ్బాయి అని. లోపలికి రాలేవా, దండం పెట్ట, ఇలా అంటావా, నేను స్వీకరించాలా, ఇదో నమస్కారమా? నమః అన్న శబ్దం తిరగేయండి అమ్మా. నమః నమస్కారం ఏమిటో, నమః తిరగేయండి మనః. మనస్సు ఉంటేనే నమస్కారం, లేకపోతే నమస్కారం ఏమిటండి? సంస్కృత భాష అంత గొప్పది, అందుకే దేవభాష అన్నారు దాన్ని. నమః తిరగేస్తే మనః. మనస్సు పెట్టి చేసేది నమస్కారం అండి. ఇలా అంటారు ఏమిటి? ఇలా ఇలా అన్నాం ఏమిటది? చేస్తే సరిగ్గా చెల్లత ఏడిపో. ఆ దృష్టి ఉండాలి. ఎందుకని పైగా లోపలికి వచ్చిన తర్వాత స్వామివారు శివుడు లాంటి వాడు కాదు. చేతిలో ధనుస్సు లేదు, రాముడిలాగా భయపెట్టడం అన్నాయి. క్షత్రియుడు కాదు. ఏమో రాక్షస సంహారణ, మనం రాక్షసులం కదా, వేసేస్తాడేమో. వద్దు పాప, ఆయన దగ్గర గొడవ లేదు. సర్వావయవ సౌందర్య సంపద, అన్ని అవయవాల్లోనూ సౌందర్యం ఒక్కటే ప్రకాశించేటువంటి ఏకైక దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. పాదాల దగ్గర నుంచి నఖ శిఖ పర్యంతం నువ్వు ఏది చూసినా సరే అందమే, ఎంతసేపు చూసినా అందమే. అందుకే సర్వచేతసాం, అందరి మనస్సులకి కులభేదం లేదు, మతభేదం లేదు, స్త్రీ పురుష భేదం లేదు. ఏమీ ఎరగని 3 ఏళ్ల పిల్లాన్ని అక్కడ నుంచో పెడితే అమ్మ కాసేపు చూడాలని ఉంది అంటాడు.